మనం తినే ప్రతి గ్రెయిన్ మీరు తింటా ఉంటే రాగులు జొన్నలు సతలు కొరలు సాములు ఆరికలు ఊరలు అండుకూరలు మొత్తం ఫుడ్ మొత్తం కూరగాయలు మొత్తం అన్ని ఫారెస్ట్ నుంచి వచ్చాయి. ఏ సైంటిస్టులు ల్యాబ్ లో తయారు చేయలేదు నాయా, విత్తనాలు అన్ని ఫారెస్ట్ నుంచి వచ్చినాయి. ఆ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో మనకి ఏం అవసరమో జంతువులకి ఏం అవసరం అని నేచర్ డిసైడ్ చేస్తా ఉంటుంది. ఒక వరికి ఒక రకమైన జబ్బు వచ్చింది, ఎందుకు సెలక్షన్ చేస్తాడు సైంటిస్ట్, సెలక్షన్ చేస్తాడు బాగా ఈజీ రావాలా అని. ఆ సెలక్షన్ చేసిన వెరైటీలే మనం తింటా ఉంటే వరి ధాన్యాలన్నీ. దానికి ఒక జబ్బు వచ్చింది 1957లో, మొత్తం ఎగిరిపోయినాయి. అప్పుడు ఫారెస్ట్ పోయి వెతికితే ఆ బ్యాక్టీరియాతో ఎఫెక్ట్ గాని ఒక సన్నగా ఉండే వరి మొక్క దొరికితే దాన్ని క్రాస్ చేస్తే ఇప్పుడు వరి అంతా తింటా ఉంటారు. అదే సైంటిస్ట్ చెప్పితే నేను సైంటిస్ట్ నేను రైతుని అంటే ఫారెస్ట్లు కాపాడుకుంటేనే మీకు కంటిన్యూగా మీ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఏం కావాలా, ఎంత కావాలా, గాలి మొదలుకొని ఆహారం మొదలుకొని ఆ మైక్రోబ్స్ మొదలుకొని పీస్ ఆఫ్ మైండ్ మొదలుకొని పనులకు వాళ్ళు మినిమం లో వస్తాడు. వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ని నాశనం చేసేదానికి సిటీలకు అవసరమైన ఏ పని చేసినా అది పర్యావరణ నేను ఈ అవకాశం ఇచ్చిన చంద్రు గారికి థ్యాంక్ యూ. మా చిన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎట్లా ఉండేదో చాలాసార్లు చెప్పారు. ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉండదు చాలా మంది డెవలప్మెంట్ అంటున్నారు. నా ఉద్దేశంలో చాలా నాశనం అయిపోయింది. మేము ఎల్లరెడ్డిగూడలో ఉండేవాళ్ళం లాస్ట్ 70 years నుంచి. ఎల్లరెడ్డిగూడ ఇప్పుడున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి అంత అడిగి ఉండేది. జలపాతాలు, వృక్ష సంపద మొత్తం అడవి, చాలా జంతువులు ఉండేవి. వేటకి వెళ్ళేవారు. మా దగ్గర నవాబులు ఉండేవారు. అమీర్పేటలో 5 నవాబులు ఉండేవారు. 2 నవాబులతో వేటకి వెళ్తే నేను చిన్నపిల్లలు వాళ్ళు వెనకాల వెళ్తా ఉండేవారు. అటువంటి అడవి వాళ్ళ భయంకరమైన కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు అక్కడి నుంచి మోకిల, ఇప్పుడు మోకిలా చుట్టూ మోకిల దాకా అడవి ఉండేది. మోకిల దాకా ఇప్పుడు మొత్తం ఇల్లు వచ్చేసి. సో దాని రిజల్ట్ లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం. ఎక్కడికెళ్తే అక్కడ వరదలు వచ్చినప్పుడల్లా ఏమైపోతుంది, ఏమైపోతాం, మన చెరువులు ఏమైపోయింది, మన ఏమైపోయింది, ప్రకృతి ఏమైపోయింది, మంచి గాలి ఏమైపోయింది, కలుషితం ఎందుకు అవుతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతుంది చాలా అవుతుంది. సో ఇవాళ సరే అయిపోయింది పోనీలే అనుకుంటే ఇవాళ 12 లక్షల చెట్లు, 12 లక్షలు నాట్ సింపుల్. అంటే 12 లక్షలు అంటే ఎట్లా లెక్క వచ్చిందని కొంచెం అడిగాను. వాళ్ళు 12 లక్షలు నాటుతా ఉన్నారంటే 12 కొట్టినట్టే కదా సార్. సో అది కరెక్టే కదా. అంటే 12 అంటే ఎక్కువ కూడా కొట్టినా కానీ 12 లక్షలు మనకి లెక్క చెప్పారేమో తెలియదు. సో ఈ వచ్చే ఇప్పుడు వాళ్ళే చెప్తారు. మనం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాలు చదువుతాం, చెట్లు ఆక్సిజన్ ఇస్తున్నాం. మనకి చెట్లు మేడం చెప్పినట్టు ప్రతి చెట్టు ఏదో ఒక వైద్యానికి పనికి వస్తుంది, ప్రతి చెట్టు ఏదో ఆహారంగా పనికి వస్తున్నాయి. ప్రతి చెట్టు మనం ఇవాళ బతుకున్నామంటే ఈ చెట్లు వల్లే మనం బతుకున్నాం. ఎందుకంటే ఆహారం అదే. ఈ ఇంటి ఇల్లు కావాలంటే అదే కావాలి, ఏది కావాలన్నా చెట్టు కావాలి. అలాంటి చెట్టును మనం నరుక్కుంటూ పోయి గాలి లేకుండా ఏం లేకుండా మాస్క్ పెట్టుకున్న భవిష్యత్తులో మనం అంతా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఈ చెట్లను కాపాడుకోవాలి. దామగుండాన్ని మనం కాపాడగలమా లేమో నాకు తెలియదు. కాపాడడానికి అయితే ఛాయశక్తిలా ప్రయత్నించాలి. సో లాస్ట్ లో ఎవరు అంతకుముందు కోర్టు కింద 5 సంవత్సరాలు ఆపినట్టున్నారు. మళ్ళీ ఆపగలిగితే చాలా సంతోషం. ఆపటంగా టోటల్ గా ఆపాలి. కోర్టులో టెంపరీ స్టేలు కాదు కావాల్సింది, పర్మనెంట్ గా ఆపాల్సిన పరిస్థితి ఉంది. దానికి మనం అంతా ఏం చేయాలంటే చేస్తానికి మీతో పాటు నేను ఉన్నానని చెప్పడానికి. చంద్రు గారు ఆ ప్రాంతంలో నివసించారు. కాకపోతే ఆ ప్రాంతం లోపల ఆ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతారు, లేకపోతే ఆ అడవులు పోవడం ద్వారా ప్రకృతికి ఎంత నష్టం జరుగుతుంది అనేది వారు దాని మీద అక్కడ వెళ్ళి స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా కూడా ఇటువంటి యాక్టివిస్టులు లేకపోతే మీడియాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా ప్రజలను ఒకవైపు ఎంత చైతన్యం తీసుకొని వచ్చినప్పటికీ కూడా యువకులు, యువత అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు ఎవరు పార్టీలే కాకుండా స్వచ్ఛందంగా వచ్చింది కాబట్టి వారికి అందరికీ కూడా మా వంతుగా మేము పార్టీగా గాని లేకపోతే వేరే మా ప్రజా సంఘాల ద్వారా గాని అన్ని విధాలుగా కూడా ఈ జేఏసీలో మీరు ఏ విధమైన పిలుపునిచ్చినా కూడా, ఎటువంటి కార్యాచరణ రూపొందించినా కూడా ఖచ్చితంగా ముందుండి
దాని మీరు ఏదైతే తీసుకునే కార్యక్రమానికి మద్దతు ఉంటామని చెప్పేసి మేము అక్కడ ఉండి తప్పకుండా పోరాడతామని చెప్పేసి నిన్ననే మా ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందు గీత కూడా అభినందనలు తెలియజేయాలి. ఒక అమ్మాయి ఉండి కూడా ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ పెద్ద వాళ్ళే తీసుకోవడానికి భయపడుతుంటారు. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ ఇంకోటో తులసి చందు గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి, కానీ మాకు ఇది అలవాటే కాబట్టి దీనికి ముందుండి ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకవైపు పరిగి, రెండవ వైపు వికారాబాద్, రెండిట్లోనే వస్తుంది. ఒక్క ప్రశ్న వేస్తాను నేను, మరి గత 10 సంవత్సరాలు మీరు పాలించారు కదా, మీ హయాంలోనే అన్ని జరిగాయి కదా, ఇవన్నీ చివరికి ఈయన వచ్చి తొందరపాటులో క్రెడిట్ తీసుకోవడానికి సిగ్నేచర్ చేసేసుకున్నాడు. పెద్ద మనిషి వచ్చి రేవంత్ రెడ్డి గారు కదా, మీరు అతనికి క్రెడిట్ ఇచ్చేస్తారు. మీరేం చేస్తే ఇంతవరకు ఇలాంటి సభలు మీరు దీనికంటే 10 రెట్లు సభలు పెట్టేవాళ్ళు కదా. ఎప్పుడైనా వెళ్ళారా ఈ స్వామి దగ్గరికి, మాట్లాడారా, తెలుసుకున్నారా? అందుకే ఆ తర్వాత అటువైపే ఆ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. వచ్చి చాలా సంతోషం రావాలంటున్నారు. ఇప్పుడు మాజీ అంటున్నాను, వాళ్ళకి ఎమ్మెల్యేగా అప్పుడు ప్రవర్తించారు. చాలా సంతోషం. సరే, ప్రారంభమై పొద్దుగాల వరకు వేదికకు చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికురాలు 72 వయసులో కూడా ఈ ఉద్యమానికి నేను సై అంటూ ఈ అక్క వచ్చారు. అమ్మగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మేము ఆ పల్లెటూరులో చాలా కార్యక్రమాలు ప్రకృతి పర్యావరణ హితంగా చేస్తాము. మేము సిల్క్ షాల్ గాని ప్లాస్టిక్ కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత ప్లాస్టిక్ కూడా వాడం. ప్లాస్టిక్ రహిత ఉద్యమం, పర్యావరణ ఉద్యమం. మేము మందులు చల్లకుండా ప్రకృతి సేద్యం చేసి ఊళ్ళో అందరికి పంచి పెడతాం, మొక్కలు పంచి పెడతాం, అన్ని పంచి పెడతాం. అలాంటి ప్రొసీజర్ గారు చూసి నేను కూడా ఒక మాట వినిపించాలి అని చెప్పి చాలా రాసుకున్నా కానీ టైం లేదు. అందుకని చెప్పి ఒకే ఒక మాట చదువు. వృక్షం అంటుందంటే నీ ప్రాణం భిక్షాన్ని అది మొత్తుకుంటుందంట, అయినా గొడ్డలు పట్టు తిరుగుతున్నామంట నరికేయటానికి. అట్లా నరుక్కుంటూ పోతే ఎలాగా మనకి జీవాధారమైన గాలి ఎలా వస్తుంది? కానీ మనిషి నీ ఊయల్ని నేనే, నీ పొడుకునే మంచాన్ని నేనే, నీ పెళ్లికి తోరణాన్ని నేనే, నీ పాడికి కూడా నేనే అవసరం, దాన్ని భయపెట్టాలి. అయినా మనిషి ఆగట్టలేదు, నరికేస్తున్నాడు. దీన్ని ఎలా ఆపాలి? నేను అసలు ప్లాస్టిక్ ఉద్యమం రహిత ఉద్యమం ఎందుకు చేస్తున్నానంటే, మొక్కల్లో నుంచి ఇదిగో తులసి చెందినాను, మొక్కల్లో నుంచి మన పళ్ళకి అన్నిటికీ ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది. యాపిల్ కి, క్యారెట్ కి, పసి బిడ్డ పాలలు, అదే తల్లి పాలల్లో పసిబిడ్డకి ఇచ్చే పాలల్లో కాల్షియం ఉంది. నేను అసలు ఒక ప్లాస్టిక్ సంచి కూడా వాడినా గుంజి వాడతాను. చాలా జాగ్రత్త. మా పిల్లలందరినీ అక్కడ స్కూల్లో పిల్లలందరికీ అవేర్నెస్, స్కూల్ డ్రింక్ తాగొద్దు, కురుకురు చాలా చేస్తున్నాం. చాలా టైం లేదు, అందుకని ఈ టైం ఇచ్చిన గీతక్కకి చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు వేల మందికి ఇలా సూటిగా వెళ్ళిపోతాయి. మీరు చాలా శ్రమపడి వచ్చినందుకు, మీ సందేశాన్ని అందించినందుకు, మీరు చేస్తున్న చాలా వందనాలు. 100 కార్యక్రమాలు చేస్తాం. మూమెంట్ లో మీరు మీ భాగస్వామ్యాన్ని తప్పకుండా. నేను రాగానే ఒక్క మాట అడిగా, ఈ ఉద్యమానికి నా వంతు మనీ ఏంటి అని అడిగానా? అది మరి ఈ ఉద్యమం నడవాలంటే డబ్బు కూడా ఇవ్వాలి. కొంచెం నా నేనేమి ఎంప్లాయీ కాదు, హౌస్. ధన్యవాదాలమ్మా. భవిష్యత్ ఉద్యమాలలో మీరు కలిసి రావడమే పెద్ద సహకారము. ఈ ఉద్యమానికి మీరు స్ఫూర్తిగా అంత దూరం నుండి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు